వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాల్లోనే తనను అభిమానించే వాళ్ళ దగ్గర నుంచి సరే, తనను వ్యతిరేకించే వాళ్ళ కథ పక్కన పెట్టండి. తనను అభిమానించే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి ఎదుర్కొంటున్నారు అనేది ముమ్మాటికి నిజం. దీనికంతటికి కారణం సోషల్ మీడియానే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భావిస్తూ ఉన్నారు. అందుకే ఆయన తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఏ పోస్టును, ఏ మీమ్‌ను కూడా భరించలేని స్థాయికి వచ్చి, తాజాగా ఏదేదో తనకు సంబంధం లేని అంశాల మీద ప్రకటన చేశారు. టాస్క్ ఫోర్స్ అని, మా కార్యాలయంలో ఏదో ప్రత్యేక వ్యవస్థ అని, ఇది మాట్లాడకూడదు, చట్టంలో ఇది తప్పు, రాజ్యాంగంలో అది తప్పు అని చెప్పి ఏవేవో మతానికి చదువుకుంటూ వెళ్ళారు. అయితే ఈ అంశం మీద తాజాగా తెలుగుదేశం పార్టీ ఛానల్ డిబేట్ పెడితే, ఆ డిబేట్‌లో పాల్గొన్న మాజీ జడ్జి గారు మాజీ జడ్జి గారు ఉన్నారు కదా, రామకృష్ణ గారు అనుకుంటారు. ఆ మాజీ జడ్జి గారు లిటరల్లీ ఇది కూడా ఎలా ఉంది అంటే నవ్వుకోవడానికి పనికొచ్చే విధంగా ఉంది. అప్పుడు ఆయన సీజ్ ద షిప్ అనేది ఇప్పుడు నవ్వుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఈ సీజ్ ద సోషల్ మీడియా అనేది కూడా ఆ విధంగానే ఉపయోగపడేలా ఉంది అని చెప్పి ఆయన చేసిన కమెంట్. అండ్ ఆయన లీగల్గా కూడా ఇటువంటివి నిలబడవు, న్యాయస్థానాల్లో కూడా ఇటువంటివి నిలబడవు అని చెప్పి ఆయన చేసిన విశ్లేషణ ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, ఒక విమర్శను తట్టుకోలేము. బేసిక్గా ఇప్పుడు అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది జనం మీద, భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనం మీద కూడా ఏదో కేసు పెట్టచ్చు. సిస్టమ్లు అనుకుంటే, పోలీసులు అనుకుంటే, ప్రభుత్వాలు అనుకుంటే, అలా ప్రతి ఒక్కరి మీద అడుగు తీసి అడిగేసినా కేసు పెట్టచ్చు. ఆ లూప్ హోల్స్ ఉంటాయి. ఏ విధంగా మనం సిస్టాన్ని వాడుతూ ఉన్నాం, అసలు రాజ్యాంగంలో అత్యంత కీలకమైన భావ ప్రకటన స్వేచ్ఛ, అత్యంత కీలకమైన ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వ్యవస్థలను నడిపిస్తున్నాం అన్నది ప్రభుత్వాల ప్రధాన విధి. మన దగ్గర అధికారం ఉంది, మనం చెప్పినట్లు వినే పోలీసులు ఉన్నారు. నోరు తెరిస్తే, ఒక పోస్ట్ పెడితే, ఒక మీమ్ తయారు చేస్తే, ఒక ప్రశ్నిస్తే, ఒక విమర్శిస్తే కేసు పెట్టుకుంటూ వెళ్ళాలి అనుకుంటే ఏ దేశము కూడా మనుగడ సాధించలేదు. ఏ సమాజం, ఏ వ్యవస్థలు కూడా మనుగడ సాధించలేవు. పాలకుల్లో ఫస్ట్ ఉండకూడదు ఏంది అంటే ఈగో. పాలకులకు ఫస్ట్ ఉండకూడదు ఏంది అంటే యాటిట్యూడ్. పాలకులకు ఫస్ట్ ఉండకూడదు ఏంది అంటే ద్వేషం. పాలకులకు ఫస్ట్ ఉండాల్సింది ఏంటి అంటే విమర్శను తట్టుకోగలగడం, బాధ్యతాయుతంగా ఉండడం, జవాబుదారీతనంగా ఉండడం, ప్రతి విమర్శను కూడా ఓపికగా భరించగలగడం. పాలకులు అవే ఉండాలి. అవన్నీ వదిలేసి ప్రతి దానికి కేసు పెట్టుకుంటూ పోతే, ప్రతి విమర్శకు చివరికి జైల్లే సమాధానం అయితే ఆ వ్యవస్థ ఎక్కువ కాలం మనుగడ సాధించలేదు. అండ్ దేశంలో మిగిలిన వ్యవస్థలు కూడా అటువంటి వాటికి మద్దతు ఇచ్చుకుంటూ వెళ్ళవు. అసలు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటో, తన మీద వ్యతిరేకత పెరగడానికి కారణాలు ఏంటి అనేది ఆయన నిజాయితీగా సమీక్షించుకోవాలి. తనను అభిమానించే వాళ్ళలో కూడా తన మీద అసంతృప్తి ఎందుకు ఉంది అనేది నిజంగానే ఆయన మనస్ఫూర్తిగా సమీక్షించుకొని ఏమైనా తప్పులుంటే ఓవర్కమ్ చేసుకోవాలి. అలా ఇసిపెట్టేసి కేసులే ప్రతిదానికి సమాధానం అనుకునే విధంగా ఆయన ఏవో ప్రకటనలు చేసుకుంటూ పోతే, అదిగో వాళ్ళను అభిమానించి వాళ్ళను భుజాల మీద మోసిన వ్యక్తులు కూడా చివరికి విధంగా ట్రోలింగ్ చేసే పరిస్థితి వస్తుంది.